బేగంపేట టూరిజం ప్లాజాలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. బలోపేతం, చిన్నారుల్లో పోషకాహార మెరుగుదల, మహిళా స్వయం సహాయక బృందాల భాగస్వామ్యంపై రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శాఖ అధికారులు, పోషకాహార నిపుణులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, చిన్నపిల్లల వైద్యులు హాజరయ్యారు. అండ్ పోషణ 2.0 ఈ అంశంపై మరి స్టేక్ హోల్డర్స్ తోటి యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ గారు అనితా రామచంద్రన్ గారు, అదేవిధంగా టీజీ ఫుడ్ ఎండి గారు చంద్రారెడ్డి గారు, మరియు ఐఎన్పిఆర్ నుంచి వచ్చినటువంటి జగన్ గారు, వివిధ ఎన్జిఓలుగా ఏర్పడి లేదా ఒక అంకిత భావంతో పిల్లల యొక్క ఎదుగుదల కోసం వాళ్ళ ఆరోగ్యం, ఆనందం, ఎడ్యుకేషన్ ఇవన్నింటి దృష్టిలో పెట్టుకొని డిఫరెంట్ గా మీరందరూ కూడా చాలా రోజుల నుంచి పనిచేస్తా ఉన్నారు. సో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళతో మీ ఎక్స్పీరియన్స్ ను తీసుకొని ఫ్యూచర్ లో మనము ఎలాంటి బెటర్ ప్రాక్టీసెస్ అంటే బెటర్ ప్రోగ్రామ్స్ తీసుకుంటే ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణను మనం నిర్మించగలుగుతామనేటువంటి ఉద్దేశంతో మీ యొక్క ఒపీనియన్స్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకోవడం కోసం ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్స్ మీదనే మా స్పెషల్ ఫోకస్ ఉంది. సో అంగన్వాడీకి బయట కూడా చాలా మంది రాష్ట్రంలో పిల్లలు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఈ మధ్య కాలంలో సీఎం గారి దగ్గర మీటింగ్ అయినప్పుడు డిస్కషన్ జరిగింది. మనం చాలా మంది పిల్లలను ఇందులో ఇంక్లూడ్ చేయాలి. సేమ్ టైంలో వాళ్లకు పౌష్టికాహారం అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది. మీ ఐడియాస్, మీ ప్రాక్టీసెస్, మీ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకుంటే మంచి ఒక ఉన్నతమైనటువంటి ఒక కార్యాచరణను మనం తీసుకురాగలుగుతాము. మేము ఇక్కడ కూర్చొని రూమ్ లో కూర్చొని రాసుకొని ఇది ఇంప్లిమెంటేషన్ చేయండి అనే కంటే గ్రౌండ్ లో క్షేత్రస్థాయిలో మీ అనుభవాల ద్వారా మీకుండేటువంటి పాజిటివ్, నెగిటివ్ అంశాలను కూడా కింద మీరు అబ్జర్వ్ చేసినాయి తీసుకుంటే ఒక మంచి పాలసీని తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం మూలంగా మనం అనుకున్నట్టుగా మన ఆశయానికి, ఆలోచనకు తగ్గట్టుగా ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణను ఫ్యూచర్ ఈ జనరేషన్ నేటి బాలలే రేపటి పౌరులు అనేదైతే మనం ఒక గొప్ప స్ఫూర్తితోటి నినాదంతో ఈ దేశాన్ని మనం నడుపుకోగలుగుతున్నామో